నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తికి ఇష్టమైన వస్తువులు కానీ, ఇష్టమైన మనుషులు కానీ, ఇష్టమైన పనులు కానీ దూరం అవుతూ ఉంటే, నీ ప్రవర్తన వల్ల దూరం అవుతూ ఉంటే, వాళ్ళు ఆనందంగా ఉండగలరా? తిరిగి నిన్ను ప్రేమించగలరా? ఆ మాటకొస్తే ప్రేమించడం సంగతి దేవుడెరుగు. ముందు నిన్ను చూస్తే కోపం వస్తుంది. తర్వాత అది అసహ్యంగా మారుతుంది. చివరికి చిరాకేసి నిన్ను దూరంగా పారిపోవాలనిపిస్తుంది. మరి ప్రేమించిన వ్యక్తిని గెలవడం ఎలా? ఎలా అంటే, మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కోరుకోకూడదు. వ్యక్తి యొక్క ఆనందాన్ని మాత్రమే కోరుకోవాలి. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి. సింపుల్గా చెప్పాలి అంటే, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క ఆనందాన్ని 100% ఇచ్చాలి, నాట్ 99%. ఎందుకంటే నువ్వు 99% చేసినా 1% చేయలేదనే బాధతో ఉండిపోతాడు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, నీ ఆనందాన్ని నీకు 100% ఇచ్చేస్తుంటే అప్పుడు తిరిగి ప్రేమించే ఆప్షన్ తప్ప ఇగ్నోర్ చేసే ఆప్షన్ అంటూ ఉండదు కదా. ఆ రేంజ్లో మన బ్రెయిన్ హార్ట్ ఉండాలి. అంతేగాని స్వార్థంతో నా వల్లే నవ్వాలి, నా కోసమే బ్రతకాలి, నేను చెప్పినట్టే చేయాలి అని ప్రతి దానికి నా 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 అని అనుకుంటూ పోతే అది ప్రేమ అవ్వదు, రాక్షస ఆనందం అవుతుంది. జై భీమ్, జై భారత్.